అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను అద్భుతమైన రుచితో నూనె వంకాయ నువ్వుల కారం కర్రీ తయారు చేశాను. వంకాయ అంటే ఇష్టపడిన వారు ఎవరు చెప్పండి. ఈ కూర మరీ రుచికరంగా ఉంటుంది, అంత బాగుంటుంది. తయారు చేసుకుందామా? స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని కొంచెమే ఆయిల్ వేశాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేశాను. వీటిని కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాము. స్టవ్ ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లోలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుండండి, లేకపోతే మాడిపోతాయి. చిటికెడు మెంతులు కూడా వేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేశాను. ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేశాను. మీరైతే మీ కారాన్ని చూసుకుని మీరు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులే కదా మనకి ఇందులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నువ్వులు కూడా చిటపట్లాడే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. నువ్వులు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. దీన్ని తీసి చల్లార్చుకుందాము. ఈ చల్లారిన ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా జారులో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకుందాము. ఇప్పుడు మనము వంకాయల్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టాను. ఇప్పుడు వంకాయలు కోసుకునే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు కండరెక్కవు. ఇప్పుడు తొడియాలు కొంచెం కట్ చేసేసుకుని 4 భాగాలుగా వంకాయని చీల్చుకుందాం. ఎడ్జ్ వరకు కట్ చేయకండి. ఇట్లా లోపల ఏమన్నా పుచ్చులు ఉన్నాయేమో చూసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాము. మిగతా వంకాయలన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసేసుకుని నీళ్ళల్లో వేసుకుందాము. నేను వంకాయలు మాత్రం ఒక 1/2 కిలోనే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉన్న వంకాయలను ఒక్కొక్క దాన్ని తీసి అందులో నువ్వుల కారాన్ని కూరుకుందాము. అలా ఒక్కొక్క వంకాయలో కూడా ఈ నువ్వుల కారాన్ని కూరుకుని ఒక ప్లేట్లో మనం సర్దుకుందామండి. కూరగాయల్లో వంకాయ అంటేనే ఒక అద్భుతం. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నూనె ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసాను. నూనె వంకాయ కదా, అందులోనే మగ్గిపోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను నూనె కాగిన తర్వాత. ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు వేసాను. ఈ 2 కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం నువ్వుల కారంతో స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటినీ కూడా ఈ కడాయిలో ఈవెన్గా మనం పరుచుకుందామండి. ఇలా పరుచుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి వంకాయలు. చూడండి అసలు కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కూర. చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక 3 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. మూత పెట్టేసరికి ఈ ఆవిరికే మనకి ఈ నూనెలోనే వంకాయలన్నీ కూడా మగ్గిపోతాయి. చూడండి, ఒకవైపు అసలు పూర్తిగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఎంత బాగుందో కూర. అసలు ఈ కూర ఒక్కసారి మీరు తిన్నారంటే వదిలిపెడతారా? వదిలిపెట్టండి. ఇది సాంబారుకు కానీ పప్పుకు కానీ దేంట్లోనైనా సైడ్ డిష్గాను బాగుంటుంది. అలాగే రైసు చపాతీ వీటన్నిటిలో కూడా బెస్ట్ కాంబినేషన్ లాగా డైరెక్ట్గా కూడా మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయాయి. ఇందాక కూరుకున్న తర్వాత కొద్దిగా మనకి నువ్వుల కారం మిగిలిందండి. ఆ నువ్వుల కారాన్ని అంతా కూడా ఈ కూరలో వేసేస్తున్నాను. ఇదే మనకి మంచి గ్రేవీ అవుతుంది. సూపర్ టేస్ట్ అనమాట. కొంచెం ఉప్పు తగ్గింది. నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. అలాగే కొద్దిగా కారం కూడా వేసాను. మీరు రుచికి అనుగుణంగానే వీటిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా ఈ నువ్వుల కారంలో బాగా మనకి మగ్గిపోవాలి. మంచి గ్రేవీతో కూడా మనకి కూర చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల కారం వేసాం కదా, అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టాను. మూత కూడా తీసి చూస్తున్నాను. కొంచెం పైన కొత్తిమీర జల్లుకుందాం. దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అయిపోయిందండి కర్రీ. దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, నూనె వంకాయ నువ్వుల కారం కూర ఎంత బాగుందో. చూడ్డానికే అదిరిపోతుంది కదా. నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. మీరు కూడా తయారు చేసేసుకోండి. మరి ఇంత రుచికరమైన నూనె వంకాయ నువ్వుల కారం కూర మీరు కూడా రెడీ చేసి ఓ మంచి కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు మంచి బూస్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ.